హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మీ రెస్పాన్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నానండి. ఎందుకు అంటే లాస్ట్ కొన్ని డేస్ నుంచి నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. సో అందుకోసం అనేసి వెయిట్ చేస్తున్నాను అనమాట, ఎవరైనా అడుగుతారేమో అని. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అయితే కొంతమంది నన్ను అడిగారండి, ఏంటి వీడియోస్ చేయడం లేదా, పోస్ట్ చేయట్లేదా ఏంటి అనేసి, ఏమైంది ఏంటి అని. బట్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నా కోసం కూడా వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారా, అంటే నా వీడియోస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారా అనిపించింది నాకు కూడా వాళ్ళు అలా అడగగానే. బట్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. లేదు, కొంతమంది రిలేటివ్స్ వచ్చారు, అందువల్ల నేను పోస్ట్ చేయలేకపోయానని చెప్పాను. బట్ వాళ్ళైతే నన్ను కంటిన్యూగా వీడియోస్ అనేది చేయండి, అంటే మీ ప్రెజెంటేషన్ బాగుంది లైక్ అలాగా కొన్ని కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. నాకు చాలా బూస్టప్ అయితే అయిందండి వాళ్ళు చెప్పిన మాటలకైతే. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అంటే ఇలా కొంతమంది మనకి బూస్టప్ ఇస్తేనే, ఇలా కాంప్లిమెంట్స్ ఇస్తేనే మనకి కొంచెం ఇంకా బాగా చేయడానికి ఉంటుందండి. ఇలా బూస్టప్ ఇస్తూ ఉంటే, అప్పుడప్పుడు మనకి కాంప్లిమెంట్స్ ఇచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటే కూడా బాగుంటుంది. సో నేనైతే అసలు అలా అనుకోలేదు, అంటే నాకు ఎప్పుడు నేను అనుకోలేదు కాంప్లిమెంట్స్ కావాలి, నాకు బూస్టప్ ఇవ్వాలి అనేసి. నేనైతే అలా అనుకోలేదు. బట్ వాళ్ళు అలా చెప్పిన తర్వాత నాకు అనిపించింది, ఓకే ఇలా ఇస్తే మనకి బాగుంటుంది కదా, మనకి వీడియోస్ ఇంకా బాగా చేయాలని అనిపిస్తారు కదా అని అప్పుడు అనిపించింది అనమాట. ఇంకా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి, నాకు అలాంటి కాంప్లిమెంట్స్ అలాగే బూస్టప్ అయితే ఇచ్చినందుకు. నెక్స్ట్ టైం నుంచి వీడియోస్ అనేవి రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకే వెళ్ళిపోదాము. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పాపని, తను వచ్చేసి మా అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప అండి. సో తనైతే వాళ్ళ మమ్మీని వదిలి 1 మినిట్ కాదు కదా, 1 సెకండ్ కూడా ఉండలేదన్నమాట. అలాంటిది తను నిద్రపోయే టైంలో వాళ్ళ మమ్మీ అండ్ అలాగే మా అక్క కూడా ఇద్దరు బయటికి వెళ్ళారండి. సో తను నిద్ర లేసిన తర్వాత ఆ మమ్మీ అని గొడవ చేస్తుంటే నేను ఇలా కొంచెంసేపు బయటకు తీసుకొచ్చి ఆడించడం అయితే జరిగింది. అక్కడ డాగ్స్ ఉన్నాయి కదా, వాటితో కొంచెంసేపు ఆడించాను అనమాట. అంటే బిస్కెట్స్ ఇచ్చింది, తనే ఇచ్చింది, డాగ్కి పెడుతుంది, తినేసిందని చెప్పేసి ఏడుస్తుంది. బట్ చాలా హ్యాపీగా ఆడుకుంది. ఒక 1 అవర్ అయితే ఉందండి నా దగ్గర. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య వచ్చారు, ఇద్దరు కొంచెంసేపు ఆడుకున్నారు. తను కూడా నిద్ర లేచి అప్పుడే వచ్చారనమాట. ఇంకా బిన్నీతో ఆడుకున్నారు, వాళ్ళిద్దరూ సైకిల్ రైడ్ చేసుకున్నారు. సో ఈరోజు అయితే ఈ పిల్లలతో నేనైతే డేనైతే గడిపానండి. పిల్లలైతే ఉన్నారు కదా, మేమందరం కలిసి ఎగ్జిబిషన్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. మన గుంటూరులో ఆల్రెడీ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయింది. మేము వెళ్ళడమే లేట్ అయిందనమాట. సో పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాము. నాకు చాలా ఇష్టం అండి. ఈసారి ఏంటో కాశ్మీర్ అంట, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. అయితే చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.